నువ్వు నిజంగా నిజాయితీ పడివే నీది కాకపోతే. ఇలానే ఇంత సార్ చెప్పినట్టు కూడా గంట అరగంట ఆయన ఉన్నాడు, ఇంకో ఆయన వైజాగు, నిన్నగాక మన కొడుమూరు ఎమ్మెల్యే సుధాకరు, అట్టానే అన్నీ విప్పి చూపినటువంటి హిందూపురం ఎంపీ. ఏంటి మీ బతుకంతా? మీది ఒక రాజకీయ పార్టీయా? మీకు సిద్ధాంతాలు ఉన్నాయా? అసలు ఇలాంటి పనులు గనక తెలుగుదేశం పార్టీలోనో జనసేనలోనో జరిగితే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని చూస్తా ఊరుకుంటారా? అసలు వీళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షానికి కూడా ఉండటానికి అనర్హులు. దాంట్లో అసలు ఎటువంటి సమస్య లేదు. వీళ్ళకి నీతి లేదు, నిజాయితీ లేదు. ముఖ్యంగా వీళ్ళు అసలు ప్రతిపక్షంగా ఉండటానికి కూడా వీడు ప్రతిపక్ష హోదా కోసం ఈయన తగులాడుతున్నాడు. ఇంకా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని. కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తే దాన్ని కోర్టులో కేసులకు అడ్డం పెట్టుకొని ఏదైనా లబ్ధి పొందాలన్న ఆలోచనతో అడుగుతా ఉన్నాడు అతను. అంతే తప్ప అతనికేదో ప్రతిపక్ష హోదా వస్తే నేనేదో ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తాననే తీరులో లేదు ఆయన వ్యవహారం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా కోర్టుకు వస్తే ఇంత ఖర్చు అవుద్ది, నా డే టు డే నాకు అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటది, ఇన్ని లక్షలు ఖర్చు అవుద్ది అని అడ్డం పెట్టుకొని కోర్టు వాయిదాలు. ఈ భూప్రపంచ న్యాయ వ్యవస్థలో 15 సంవత్సరాల నుంచి బెయిలు మీద తిరుగుతా 2272 వాయిదాలకు ఎగ్గొట్టిన ఏకైక నిందితుడు ఎవడైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. చాలా దారుణం ఇది. ఇది న్యాయ వ్యవస్థ కూడా ఒకసారి ఆలోచించాలి. మరి ఒక సామాన్యుడికైతే మీరు ఒక విచారణ జరపకుండా ఆపగలుగుతారా? ఈ విధంగా మీరు 10 సంవత్సరాలు బెయిలు మీద తిరుగుతూ ఉన్నాడు. హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఉంటాయి, న్యాయమూర్తులు మారిపోతూ ఉంటారు, మళ్ళా మొదటి నుంచి ప్రారంభించాలి విచారణ అంటారు, డిశ్చార్జ్ పిటిషన్లు అంటారు. అసలు న్యాయ కోవిధులకే జగన్మోహన్ రెడ్డి కేసు అర్థం కావటంలా. జగన్మోహన్ రెడ్డి బ్రతుకేంటి? 2004 ఎన్నికల కోసం ఇల్లు అమ్ముకున్నాడు మీ నాన్న, మీ చెల్లెలు నువ్వు సంతకం పెడితే. అటువంటి నువ్వు 2009కి వచ్చేటప్పటికే టాటా బిర్లాలను మించిపోయావు. వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము వాళ్ళు. నువ్వు కేవలం 5 సంవత్సరాల్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని అడ్డం పెట్టి వాళ్ళని జైలుకు పంపించి క్విడ్ ప్రోకో కొత్త పదం సృష్టించి నువ్వు పూర్తిగా కోటానుకో 1000 కోట్లు సంపాదించావు. ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టావు, 6-7 ప్యాలెస్లు కట్టావు. 2004లో మీరు హైదరాబాద్ జూబ్లీ బంజారా హిల్స్లో మైసూరారెడ్డి గారి ఇంటి ఎదురు 3 బెడ్రూమ్లు ఉండేది రాజశేఖర రెడ్డి గారి ఇల్లు, దాంట్లో ఉండేవాడు. మరి నువ్వు పెరిగిన తీరు, నువ్వు విద్యార్థిగా ఉన్నప్పుడే 10th క్లాస్ పేపర్ లీక్ చేసి వచ్చావు, జైలుకు పోయి వచ్చావు నువ్వు. సరే, ఇప్పుడు అయితే అంటే భాగస్వాములుగా ఉన్న వీళ్ళిద్దరికి ఒకరికొకరు పడట్లేదు. వీళ్ళిద్దరికే పట్టలేదమ్మా. ఇతను అప్రూవర్ గా మారతాడేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి భయము. ఎందుకంటే లిక్కర్ కేసులో కూడా ఇతను ముద్దాయి. ఢిల్లీతో ఉన్న సంబంధాలతో ఇతను లిక్కర్ కేసు నుంచి బయటపడ్డాడు. అక్కడ ఎప్పుడైతే కవిత 9, 12, 11 ఫోన్లు ధ్వంసం చేసిందో ఇతను 4 ఫోన్లు ధ్వంసం అయిపోయినాయి. ఇతను తాడేపల్లి కేసులో తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు కూడా చూడండి కంప్లైంట్ ఇచ్చాడు, నా ఫోన్లు పోయినాయి అని. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా విచారణ జరపాలి. విజయసాయి రెడ్డి ఫోన్లు పోయినాయి అని చెప్పి తాడేపల్లి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఒక రాజ్యసభ సభ్యుడు ఫోన్లు పోవటమా? అసలు నీ దగ్గర ఉండే చాలా అధునాతనమైన ఫోన్లు. ఇవాళ సామాన్యుడి ఫోనే పోతే దానికి ఏదో పిన్ నెంబర్లు అవన్నీ ఉంటాయి, గంటలో పట్టుకుంటున్నారు పోలీసులు. నువ్వు అన్ని విధాలా ఇరుక్కొనున్నావు. ఇవాళ మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా తేడాలు వచ్చినాయి. నువ్వు ఎక్కడైతే నువ్వు సంపాదించింది వైజాగ్లో కప్పం సరిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే కట్టలేదు. నిన్ను వాళ్ళు వేటాడుతా ఉన్నారు. నువ్వు నన్ను వేటాడితే నా సొమ్ము కనుక మీరు మీ అక్రమ సొమ్ము అడిగితే నేను అప్రూవర్ గా మారిపోతాను, నాకింతకంటే పోయేదేమీ లేదు, మీ చిట్టా అంతా నా దగ్గర ఉందని చెప్పేసి అతను జగన్మోహన్ రెడ్డి దంపతుల్ని బెదిరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారు. ఓకే, ఈయన ఎక్కడ అప్రూవర్ గా మారుతారేమో అని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు, అంతేనా? ఎస్, భయపడిపోతా ఉన్నాడు. సరే చూద్దాం సార్. ఇంకా అదే మనం మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కొడుకు విషయంలో చూసాం కదమ్మా. ఇవాళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? కూతురు జైలుకు పోతే ఎమ్మెల్సీ హోదాలో కనీసం తండ్రి మాజీ ముఖ్యమంత్రి నోరు విప్పలేని దుస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ఇవాళ రాజకీయాల గురించి పట్టించుకొని రాజకీయాలు ఉండే పరిస్థితి లేదు. అతని కేసుల గురించి ఈ ఉన్న 11 మంది, 10 మంది రాజ్యసభ సభ్యులు, 4 పార్లమెంటు సభ్యులను అడ్డం పెట్టుకొని ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రజాస్వామ్యం కాదు అతనికి. ఈ వచ్చిన నంబర్ ఎంపీలు, ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళకున్నటువంటి ఏదైనా చిన్నపాటి సంఖ్య కావాల్సి వస్తే ఆ సంఖ్యను వాడుకొని
నేను బయటపడదాం అని తప్ప ఇతనికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ఎటువంటి ఇది లేదు. విభేదాలు ముమ్మాటికి వాస్తవం. ఏ రోజు కూడా విజయసాయి రెడ్డి అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి ఏదో 23 మంది ఎంపీలు ఇస్తే కొండలు పిండి చేస్తాం, మెడలో ఉంచుతాం మేమన్నారు. విజయసాయి రెడ్డి ఎప్పుడు కూడా మోడీ గారి కాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ప్రజా సమస్యల మీద ప్రశ్నించిన దాఖలాలే లేవు, వీళ్ళు నిలదీసిన దాఖలాలే లేవు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా, విజయసాయి రెడ్డి వెళ్ళినా, మిథున్ రెడ్డి వెళ్ళినా, సుబ్బారెడ్డి వెళ్ళినా, వెంకటరెడ్డి ఏ రెడ్డి వెళ్ళినా కూడా వీళ్ళు వాళ్ళ సొంత పనులకి తప్ప ప్రజా సమస్యల మీద ఏ రోజు వెళ్ళలేదు. ఆంధ్రప్రదేశ్ కి ఒరిగిందేమీ లేదంటారు. ఇటీవల కాలంలో విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రితో చర్చలు జరిపాడు. నేను అప్రూవర్ గా మారతాను, ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ నాకు వల్ల కావటం లేదు, రోజువారీ విచారణ స్టార్ట్ అయితే మళ్ళా జైలుకి వెళ్ళాలి, తప్పదు, నేను అప్రూవర్ గా మారితే నాకేమన్నా రక్షణ కల్పిస్తారా అని అడిగితే దానికి విరుగుడుగా ఇవాళ టుడే ఏదో ప్రజా దర్బారు పెడతానన్న జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల మీద బెంగళూరు వెళ్ళాడు. మొన్నేమో డికే శివకుమార్ గారిని కలిశాడు. ఎందుకు కలిశాడనే చెప్పడు. మరి వాళ్ళ ఢిల్లీలో మొన్న ఒక బీజేపీ నేతను కలిశాడు విజయసాయి రెడ్డి. వీళ్ళంతా కూడా అంతర్యుద్ధం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఆత్మరక్షణలో ఉన్నారంటారు. ఎవరికి వాళ్ళు ఆత్మరక్షణలో ఉన్నారు, ఎవరికి ఎవరు ఒక అపనమ్మకంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడుస్తారు ఏమవుద్దో అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చూస్తే తల్లి చెల్లినే నమ్మకుండా మొన్న వాళ్ళ తల్లి ఓ పక్క ఎందుకు ఏడుస్తుందో అర్థం కాల. ఆమె ఓదారుస్తకుండా కూడా వెళ్ళిపోయాడు. అంత కక్షపూరి. నేను ఒకటే అడుగుతా ఉన్నానమ్మా, ఇవాళ అధికారం కోల్పోయిందని మీ ఓడి ఉద్యోగం పోయిందని చెప్పి నువ్వు ఏడ్చావా? మరి అలా ఏడ్చినట్టయితే నీ తోడికోడలు ఎంతో నీ భర్త ప్రేమించే నీ మరిదిని దారుణంగా సీఎం తమ్ముళ్ళు హత్య చేస్తే ఒక్కరోజు మాట్లాడేవమ్మా? నీ కూతురు ఎన్నికల్లో నిలబడితే అమెరికా నుంచి నువ్వు వీడియో పెడతావా, నా కూతుర్ని గెలిపించండి, వైఎస్ గారి వారసత్వాన్ని గెలిపించండి అని. అదే నీ మద్దిని మర్డర్ చేస్తే వాళ్ళని మాత్రం శిక్షించమని ఒక్క మాట మాట్లాడవా? ఇదేనా మీ కుటుంబ నీతి? ఇదేనా మీకున్నటువంటి అనుబంధాలు చాలా గొప్ప అని చెప్తా ఉంటాడు కదా మీ జగన్మోహన్ రెడ్డి, విలువలు విశ్వసనీయత అని. ఇదంతా ఒక క్రిమినల్ ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వం.